ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఉజ్జియా అనే రాజు చిన్న వయసులో దేశాన్ని పరిపాలించవలసిన బాధ్యత కలిగినప్పుడు ఆ పరిపాలించిన కాలములో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. మన జీవితంలో కూడా మన జీవిత యాత్రలో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించే వారముగా మనం ఉంటామో దేవుడు మనల్ని వర్ధిల్లింపచేసేవారుగా ఉన్నారు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. ఉదయకాల సమయంలో మీ సమస్యల్లో మీ యొక్క జీవితంలో ఎవరిని ఆశ్రయించేవారుగా ఉంటున్నారు? ఈ లోకాన్ని ఆశ్రయించేవారుగా ఉంటున్నారా? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటున్నారా? యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎల్లప్పుడూ కూడా ప్రతి సమస్యలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి ఇబ్బందిలో ఈ జీవితాన్ని కొనసాగించినంత కాలము ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉంటామో మనకు నెమ్మది అనేది ఉంటుంది. మనము వర్ధిలింపబడతాము. ఇక ఉదయకాల సమయంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ మనం ఫలింపబడాలన్నా, మనం వర్ధిలింపబడాలన్నా, మనము ఘనత పొందుకోవాలన్నా, బహుశ్రేష్టమైన జీవితం మనం జీవించాలన్నా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. ఆయనను ఆశ్రయించు వారిని ఎంత మాత్రము కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన విడనాడే దేవుడు కాదు. కనుక ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ కృపను పొందుకొని వర్ధిలింపబడి శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఉజ్జియా రాజుగా ఉన్నప్పుడు దేవా నిన్ను ఆశ్రయించినంత కాలం వర్ధిలింపచేసావు. అదే రీతిగా దేవా మమ్మల్ని కూడా వర్ధిలింపచేసే దేవుడవు. ఎప్పుడైతే నిన్ను ఆశ్రయిస్తామో మా సమస్యల్లో, మా ఇబ్బందుల్లో, మా అనారోగ్యాల్లో, మా కష్టాల్లో ఎప్పుడైతే దేవా నిన్ను ఆశ్రయిస్తామో దేవా వాటి నుంచి విడుదల కలుగు చేసి దేవా మమ్మల్ని వర్ధిలింపచేసే దేవుడవు, ఘనత అనుగ్రహించే దేవుడవు, నెమ్మది అనుగ్రహించే దేవుడవు, సుఖవంతమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడవు నీవే గనుక దేవా. ఎవరైతే ఈరోజు దేవా ప్రార్థన ద్వారా నేను ప్రార్థిస్తూ నేను ఆశ్రయిస్తామని చెప్పి ఒక స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉంటారో వారందరినీ వర్ధిలింపచేయండి దేవా. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలము చేయండి దేవా. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి. వారి కష్ట దినాలు పోగొట్టి దేవా నెమ్మది కలుగు చేయండి దేవా. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.